సింహాచలం గిరి ప్రదక్షిణ అయిపోయిన 1 మంత్‌కైతే మేము సింహాచలం స్వామివారిని దర్శించుకోవడానికైతే వెళ్తున్నాము. హాయ్! హలో! నమస్తే అందరికి. అందరూ బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరోరి బ్లాగ్స్. ఇంకా గోపాలపట్నం అయిపోయిన తర్వాత సింహాచలంలోకైతే ఎంటర్ అయ్యాము. మనకి ఆర్చ్ కనిపిస్తుంది కదా! ఇక్కడ నుంచి ఇంకా కొంచెం డిస్టెన్స్ వెళ్ళాలన్నమాట. ఇంకా ఆ రోజు సండే కావడం వల్ల కూరగాయల సంత అయితే అవుతుంది మార్కెట్. సో, ఇక్కడ నుంచి మనం అలా కొంచెం ముందుకెళ్ళాలి. ఇక్కడ వ్యూ చూస్తున్నారా ఎంత బావుందో! మొత్తం గ్రీనరీగా చాలా బావుంది గదా చూడడానికి. ఇదంతా కొండనమాట. ఈ కొండ నుంచి మనం అలా పైకి వెళ్తే స్వామివారి దర్శనం అయితే చేసుకోవచ్చు. ఇంకా ఎలాగో టెంపుల్‌లోకి మనకి ఫోన్స్ అనేది ఎలౌ ఉండదు కదా! అందుకే బయటైతే తీస్తున్నాననమాట. ఇక్కడ కార్ పార్క్ చేసి మేమైతే దర్శనం కోసం వెళ్ళొచ్చాము. ఫోన్స్ అయితే కార్‌లోనే పెట్టేసాము. మళ్ళీ బయట అక్కడ సెక్యూరిటీ పెట్టడం ఎందుకులే అని. ఇంకా రిక్కీ అయితే ఇక్కడ ఆడాడనమాట. ఇక్కడ ఇప్పుడు దర్శనం రూట్స్ అయితే చాలా మార్చేశారు. ఇంతకుముందు ఇలా మా పెళ్ళైన ఫస్ట్‌లో అయితే ఇలా డైరెక్ట్‌గా వెళ్ళిపోయేవాళ్ళము. బట్ ఇక్కడ చేంజ్ అయితే చాలా చేశారండి. ఇలా పక్క నుంచి అలా లోపలికెళ్ళి చాలా అంటే చాలా చేంజ్ చేసేశారు. ఇక్కడ దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది. స్వామివారిని కళ్ళారా మనస్ఫూర్తిగా చాలా సమయం వరకు చూసుకోగలిగాము. ఇలా ఎప్పుడూ జరగలేదు ఇంతసేపు దర్శనం. అంత బాగా జరిగింది. ఈసారి అందరూ కొత్త జంటలే ఉన్నారు. అప్పుడే మ్యారేజ్ అయ్యి వచ్చారనమాట. చాలా మంది వరకు వాళ్ళే ఉన్నారు. ప్రసాదం కౌంటర్స్ దగ్గర అయితే అస్సలు ఖాళీ లేదండి. చాలా టైం పట్టింది. స్వామివారి పులిహోర ప్రసాదం ఎంతమందికి ఇష్టం. నాకైతే సింహాచలం ప్రసాదం అయితే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. ఆ రోజు గూడా అస్సలు ఖాళీ లేదు మేమెళ్ళే రోజు. చాలా మందొచ్చారు. ఇక్కడ మేమైతే రిటర్న్ గూడా అయ్యాము. ఇంటికైతే వెళ్తున్నామనమాట. మధ్యలో ఒక వ్యూ పాయింట్ కట్టారు ఈ మధ్య. సో, అక్కడ ఫోటోస్, వీడియోస్ తీసుకున్నాము. అక్కడ గోపురం దగ్గర గూడా ఫోటోస్, వీడియోస్ తీసుకొని ఇంటికైతే రిటర్న్ అయ్యాము. చాలా అంటే చాలా బాగా జరిగింది ఈసారి మాత్రం. ఇక్కడైతే రిక్కీ అయితే చాలా సేపు ఆడాడు గూడా. ఇక్కడ వ్యూ పాయింట్ దగ్గర కొన్ని ఫోటోస్ తీసుకోమని చెప్పాను కదా! ఇదే అన్నమాట వ్యూ పాయింట్. చాలా బావుంది కదా బ్యాక్‌గ్రౌండ్ అయితే. సో, ఇక్కడ చూస్తున్నారా అందరం దిగామన్నమాట. మేము అన్న వాళ్ళ ఫ్యామిలీ అయితే వెళ్ళాము. ఇక్కడ రిక్కీ ఇచ్చిన ఫోజులు ఎవ్వరు ఇవ్వలేదు. అన్ని స్టైలిష్ ఫోజులు అయితే ఇచ్చాడు. రిక్కీకి బాగా సెట్ అయిందనిపించింది ఆ వ్యూ పాయింట్ అనేది. ఇక్కడైతే ఇలా అయితే జరిగిందన్నమాట సింహాచల దర్శనం. ఫోన్స్ అయితే లోపలికి ఎలౌ లేదు కాబట్టి లోపలైతే తీయడం కుదరలేదు. అంతే అన్నమాట ఈ వీడియో. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వన్స్ అగైన్ థాంక్ యూ ఫర్ వాచింగ్. బై గైస్.